హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అన్నమాట. వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి అయితే నా థర్స్డే రొటీన్ అన్నమాట. హస్బెండ్ పిల్లలు అందరూ వెళ్ళిపోయాక 9:30 తర్వాత నుంచి నా రొటీన్ అనమాట. ఇక హెడ్ బాత్ చేద్దామని కొంచెం అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను అనమాట. పెట్టేసుకొని జుట్టు అయితే పైకి కట్టేసుకుంటున్నాను. ఇవాళ ఇంకా చాలా వర్క్ ఉందన్నమాట. హెడ్ బాత్ చేసుకోవాలి. దానికోసమని ఇంకా ఆయిల్ పెట్టకుండా అయితే మొత్తం చిక్కుగా అయిపోతుంది స్నానం చేస్తే. అందుకని కొంచెం లైట్గా పెట్టుకున్నాను అనమాట. ఇంకా పెట్టేసుకొని చూడండి కిచెన్ అయితే ఎంత గలీజ్గుందో. అంటే ఇవాళ క్లీన్ చేసుకోవాలని నిన్న నైట్ అలా వాష్ చేసుకోలేదులేండి, కొంచెం వాటర్ చల్లి పెట్టేసాను అనమాట. అన్ని గిన్నెలు ఉన్నాయి, బ్రేక్ఫాస్ట్వి వంట అయినవి అన్ని గిన్నెలు ఉన్నాయి అనమాట. ఇవన్నీ తోమేసుకోవాలి. ఇంకా నీట్గా ఫస్ట్ అయితే గిన్నెలన్నీ తోమేసుకున్నాను అనమాట. గిన్నెలన్నీ తోమేసుకొని నెక్స్ట్ స్టవ్ అయితే నీట్గా కడుక్కున్నాను. ఎందుకు కడుక్కున్నాను? పండగ రేపని వాళ్ళ కడుక్కున్నానా? కాదు, చెప్తాను ఎందుకు కడుక్కున్నాను. ముందైతే స్టవ్ కిచెన్ అంతా కౌంటర్ టాప్ నీట్గా అయితే వాష్ చేసుకున్నాను. తల మిలమిల మెరిసిపోతుంది కదా. ఇంకా తర్వాత దాని గచ్చుపై నుంచి పడినవి, ఇంకా లోపల కూడా పిల్లలు వెళ్ళిపోయాక మార్నింగ్ ఉక్కున్నాను, తుడుచుకున్నాను. కానీ ఇంకా తినేటప్పుడు వంట ప్రాసెస్లో చూడండి అలా కనిపిస్తుంది కదా, అక్కడో ముక్క ఇక్కడో ముక్క అలాంటివి డస్ట్ అంతా పడుతుంది కదా. ఇంకా అదంతా అయితే నీట్గా ఊకేసుకుంటున్నాను అన్నమాట. ఇంకా ఈ పని అయ్యాక మెట్లు ఊక్కోవాలి. రేపటికి లాస్ట్ అన్నమాట నా మెట్లు. నెక్స్ట్ వేరే అక్కకి ఇచ్చేయాలి. కానీ అక్క వాళ్ళు ఇప్పుడు రంజాన్ కదా, అక్క ఫాస్టింగ్ ఉంటుంది. ఇప్పుడే ఇచ్చేద్దామా, ఇంకో 1 వీక్ చేసినాక ఇద్దామా అని ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉంటారు కదా, ఇంకా మెట్ల వర్క్ అంటే మళ్ళీ కష్టం అవుతుందేమో అనుకుంటూ ఉన్నాను. కానీ మళ్ళీ ఇలా చేస్తే ఇంకొకరు సమయం చూసుకొని మళ్ళీ వాళ్ళు కూడా అడుగుతారు కదా, ఎలా అని ఆలోచిస్తూ ఉన్నానమాట. నాకు కూడా వీలు అవ్వట్లేదు కదా, ఇంకా పాపతోటి కుదరట్లేదు అనుకోండి. అయినా కూడా ఏం చేద్దాంలే అనుకుంటున్నాను. ఆ విషయం పక్కన పెడితే ఇంకా రేపైతే హోలీ కాబట్టి, మళ్ళీ రేపటికి లాస్ట్ కాబట్టి సరే ఎటైతే అటు అయింది. ముందైతే తుడిచేసుకుందాం. తుడిచిస్తే కాస్త బెటర్గా ఉంటుంది కదా. అలా డర్టీగా ఇచ్చిన దానికంటే కాస్త తుడిచిస్తే వెంటనే తుడవక్కర్లేదు. మళ్ళీ ఒక వీక్ అక్కకు వీలైనప్పుడు తుడుచుకునే ఆప్షన్ ఉంటుంది కదా అని చెప్పి నేనైతే ఇంకా అందుకనే తుడిచేసాను అన్నమాట నీట్గా. మళ్ళీ మన పండగ కూడా ఉంది కదా హోలీ, నెక్స్ట్ డేనే. ఇంకా పండగ పూట అట్లుంటే ఎలా ఉంటుంది మనది ఉన్నప్పుడు. ఇంకా మెట్టుకి ముగ్గు అయితే పెట్టాలన్నమాట. అలా వదిలేస్తే ఆంటీ అడుగుతారు పండగ పూట ముగ్గు లేదేంటి అని. ఇంకా మస్ట్ అండ్ షుడ్ అనమాట, ప్రతి మెట్టుకి ముగ్గు ఉండాల్సిందే. ఇంక ఇక్కడ మెట్లకైతే అవసరం లేదు, ఆప్షన్. పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోయినా ఎవరు అడగరు. కానీ ఇంకా మనము తుడిచామని సీనియర్ల ముందు నమ్మాలంటే ఇంకా తప్పదు కదా. ఇంకా నేనైతే వచ్చేసి మ్యాట్లు, ఇంకా మెట్లు తుడిచిన మాఫ్ అవన్నీ అయితే, ఇంకా మెట్లు తుడిచినామంటే ఎంత డస్ట్ వస్తుందో తెలుసు కదా. మెట్లు తుడవగానే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోతాను అన్నమాట. చాలా ఇంకా అవన్నీ మ్యాట్స్ కూడా వాష్ చేసుకున్నాను, రేపు పండగ కాబట్టి అన్నీ ఉతికేసుకొని నేనైతే ఇంకా తలస్నానం చేశాను. పాప అయితే కూర్చొని టీవీ చూస్తుందన్నమాట. ఇంకా కంగారు, ఎవ్వరూ లేనప్పుడు హెడ్ బాత్కి టైం పడుతుంది కదా, తను ఏం చేస్తుందో అని కంగారు అనమాట. ఇంకా నేనైతే ఇక్కడ రెడీ అయిపోతున్నాను. ఎందుకంటే ఈరోజు నేను ప్రసాదం వండుతున్నాను అన్నమాట. చక్కెర పొంగలి చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను అంటే ఈ ఇయర్ అమ్మ అంటే ఎవ్రీ ఇయర్ కొనిస్తుంది అమ్మ. కానీ మేము ఈ ఇయర్ కొంటే 6 మంత్స్కి పోయి తెచ్చుకుంటామన్నమాట. కానీ ఈ ఇయర్ వెంటనే తెచ్చుకున్నాము. ఇంకా అవైతే ఈ రోజుకి లాస్ట్ అన్నమాట, నైట్కి అవుతాయి. మళ్ళీ రేపు మార్నింగ్ కుదురుతుందో లేదో, అసలు ఈరోజు నైట్కే సరిపోకపోతే ఎట్లా. ఫస్ట్ ఆ బియ్యం వండే ముందు దేవుడికి ప్రసాదం చేసి పెట్టమన్నదన్నమాట అమ్మ. ఇంకా అందుకోసమని నేను ఈరోజు అన్నీ క్లీన్ చేసుకొని ప్రసాదం వండుదామని ఫిక్స్ అయిపోయాను. రేపు వండుకోవచ్చు కదా అనొచ్చు, కానీ రేపు వీలవుతుందో లేదో అని తెలియదు కదా. ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటారు, 4 రకాల ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి నేనైతే ఈరోజు వీలు చేసుకొని ఈరోజే వండేద్దామని పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా దేవుడికి అంత ప్రేమగా ప్రసాదం చేస్తున్నా అన్నప్పుడు మనం చక్కగా
ఖచ్చితంగా రెడీ అవ్వాల్సిందే. ఇంకా మీరు అనుకోవచ్చు ప్రసాదం చేసేటప్పుడు చీర కట్టుకోవచ్చు కదా అని, చీరతో అవ్వదు. ఇంకా పాపకి స్నానం కూడా పోయాలి కాబట్టి అలా వీలు అవ్వదన్నమాట. ఇంకా నేనైతే బొట్టు పెట్టేసుకుని వెళ్తున్నాను. చక్కెర పొంగల్ చేద్దాం అనుకుంటున్నా. అన్ని ఐటమ్స్ నిన్ననే తెచ్చుకున్నాను అన్నమాట. అన్నీ ఇప్పుడు వెళ్ళి పప్పు వేయించుకొని సిద్ధం చేసుకోవాలి. పొయ్యికి బొట్టుకి ఇట్లా పెట్టేసుకొని అప్పుడే స్టవ్ కట్టుకున్నా కదా, ఈలోపు ఆరిపోయి ఉంటుంది. దేవుడికి దండం పెట్టేసుకొని నేనైతే ఇంకా వంట ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. నేను కడిగేసినప్పుడే బొట్లు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా రింగ్స్ అయితే పొయ్యి మీద పెట్టేసుకొని కుక్కర్లో వేసేస్తున్నాను అన్నమాట. ఇదే కుక్కర్ అన్నిటికీ వాడుతున్నా ఏంటో. కానీ కొన్నిసార్లు అనిపిస్తుంది అయ్యో ఇలా వండుకోవద్దు అంటారు కదా అని. కానీ ఏం చేస్తాం, ఉన్న దాంట్లోనే వండుకుంటాం కదా. కొత్తవి ఇప్పుడు దేవుడి కోసం అని మనకు కొనుక్కోనికే లేదు, దేవుడి కోసం ప్రత్యేకంగా ఏ నుంచి తెస్తాము. ఇంకా కుక్కర్ పెట్టేసుకొని పప్పు అయితే వేసుకుంటున్నాను అనమాట. అది వేడెక్కేలోపు చూపిస్తున్నాను చూడండి, అన్నీ వాష్ చేసుకున్నాను అనమాట. నేనైతే 2 glasses ఆఫ్ రైస్ చేస్తున్నాను, అందుకే 1/2 glass పెసరపప్పు వేయించుకుంటున్నాను. ఇంకో పక్క అయితే బెల్లం తీసుకున్నాను, నిన్న నైట్ తెచ్చారనమాట. ఇంకా దాన్ని అయితే ఈలోపు అది వేగేలోపు అటు పక్క వేయించుకుంటూ ఇటు పక్క అయితే తురిమేసుకుంటూ ఉంటానన్నమాట. మీరేం ఎక్కువ ప్రసాదం చేస్తారు, ఎక్కువ ఏం చేస్తారు? నాకు పాలతో చేసే పరమాన్నం అంటే అంత పెద్దగా ఇష్టం ఉండదు, కొంచెం పాల్లాగా అనిపిస్తుంది. మళ్ళీ అలా అని తిననా అంటే తింటాను, కానీ సేమియా ఎక్కువ తింటాను. పాలతో చేసిన సేమియా ఎక్కువ తింటాను. పరమాన్నము నాకు పాలు స్మెల్ వస్తుంది అన్నమాట. నేను అందుకే కాస్త ఇష్టంగా తినాను, దాన్ని అలా అవాయిడ్ చేస్తాను. ఇంకా ఎక్కువ మట్టుకి ఇంకా చక్కెర పొంగల్కి ప్రిఫరెన్స్ ఇస్తానన్నమాట. అందుకోసమని ఇంకా బెల్లం అయితే తురుముకుంటున్నాను. నార్మల్గా అయితే ఇట్లా పప్పు సుత్తతో కొట్టేసి ముక్కలుగా వేస్తాను, కానీ టైం టేకింగ్ ప్రాసెస్, కరగనికి కొంచెం టైం పడుతుంది కదా అని చెప్పి ఇంకా ఖాళీయే కదా అని చెప్పి తురుముకుంటున్నాను అనమాట. పాప అయితే వెనకాల కూర్చొని టీవీ చూస్తుంది. ఆమెకైతే ఉప్మా పెట్టేశాను, ఆమెను కూడా ఫ్రెష్ చేయాలి. ఇంకో గిన్నెలో వేసుకున్నాను చూడండి, 1 cup ఆఫ్ మొత్తం గ్లాసు, ఇంకొంచెము పావు గ్లాస్ అంతా బెల్లం తురుము ఎక్స్ట్రా వేసుకొని పావు గ్లాస్ వాటర్ వేసుకొని ఇంకా మరిగించుకుంటున్నాను అనమాట. ఈలోపు అయితే పప్పు అయితే వేగిపోతూ ఉంది. ఇంకా వేగాక పప్పు రైస్ తీసుకొని వాష్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఈలోపు కొంచెం బెల్లం మిగిలిందనమాట, అంత మిగిలింది. ఇంకొక బెల్లం ఉండకూడదు తెచ్చారనమాట. మా ఆయన బెల్లంతో టీ పెట్టు, ఇక నుంచి షుగర్ అవాయిడ్ చేద్దాము అన్నారనమాట. కానీ అది అయ్యే పని కాదు, ఆయనకి ఇష్టమే. కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. వాళ్ళు ముందు బెల్లం టీ తాగేవాళ్ళంట, కానీ నేను ఎప్పుడు తాగలేదు. మేము ఎప్పుడు షుగర్ తోటే అన్నమాట. నేను చెప్పినా ట్రై చేస్తానో లేదో నాకు తెలియదు, అసలు ఎలా ఉంటుందో మీ ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్. బెల్లం టీ బాగుంటుందా, తాగగలమా తాగలేమా అని నేనైతే ఎప్పుడు ట్రై చేయలే. ఇంకా దానిలో పెట్టేసుకొని పప్పునైతే ఒకసారి చూసి నేనైతే రైస్ తీసుకున్నాను. కొత్త బియ్యం చూడండి, బాగున్నాయి రైస్ అయితే. అమ్మ తీసుకుంటుంది ఎవ్రీ టైం వీలైనప్పుడు. ఇంకా నేనైతే అవి పక్కన చెరుక్కున్నాను అనమాట. పురుగు పట్టేస్తుంది అప్పుడే. పంట బియ్యం అంటే తీయగా ఉంటాయి కదా, పాలిష్ ఏమి ఉండదు. ఇంకా అవి కొంచెం చెరుక్కొని పక్కన పెట్టుకొని గిన్నెలన్నీ తోముకున్నాను కదా, అవన్నీ సదరేసుకుంటున్నాను అనమాట. ఇంకా అందులో ఉంటే అలాగే ఉండిపోతాయి అని చెప్పి నీట్గా అయితే సదరేసుకుంటున్నాను. ఈ లోపు అయితే బెల్లం పాకం కూడా వచ్చేస్తూ ఉంది. ఈ గ్యాప్లో మా అమ్మాయికి స్నానం కూడా చేపియాలన్నమాట. తనైతే పప్పు అయితే వేగిపోయింది, ఆఫ్ చేసిన కదా, కొంచెం చల్లారాలి. నేను ఇంకో గిన్నెలో వేసుకొని అయితే కడగను, ఇందులోనే వేసుకొని కడిగేసుకొని తగినంత వాటర్ పోసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేస్తున్నాను. ఒక 2 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేద్దామని చెప్పి ఇంకా జుట్టు అయితే దులిపేసుకుంటున్నాను అనమాట. ఫుల్ పచ్చి అయిపోతుంది. ఈ టవల్ నాకు ఎంతకీ సరిపోదు అనమాట, కానీ ఇంకా ఆప్షన్ ఉండదు. ఏదైనా సరిపోదనే అనిపిస్తుంది. కాటన్ చున్నీలు అనుకో, అవి కూడా తడిగా అయిపోతాయి నా జుట్టుకి, ఎక్కువ ఉంటుంది. ఇంకోటి తలస్నానం చేస్తే అస్సలు పడదనమాట. రేపు ఫెస్టివల్ కాబట్టి రేపు ఎట్లుంటుందో ఆలోచించాలి. ఇంకా దులిపేసుకొని బయట అయితే ఆరేసుకొచ్చుకున్నాను. పాకం అయితే తయారైపోయింది. పాకం అంటే పాకం కాదు, అది కరిగినాక ఒక 5 minutes ఎక్స్ట్రా మరగబెట్టుకుంటే చాలు. కుక్కర్ విజిల్ వచ్చింది. జీడిపప్పు అయితే వేయించుకున్నాను అనమాట. ఇంకా ప్రెషర్ వేయలోపు పాపకైతే స్నానం చేపించేసి వచ్చేసాను. ఇంకా ప్రసాదం అయితే పాకమన్లో పోసి తిప్పేసుకున్నాను. అప్పుడు ఎందుకు షూట్ చేయాలంటే మా డాడీతో మాట్లాడుతూ ఉన్నాను, ఇంకా అందుకే షూట్ చేయలే. దేవుడికైతే ప్రసాదం సమర్పించి దండం అయితే పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి నేను ఇంకా మా చిత్తల్లి కొంచెం వేసుకొని అయితే టేస్ట్ చేసామన్నమాట. బాగుందని చెప్తుంది, భలే క్యూట్గా ఉంది కదా నా చిత్తల్లి. ఇంకా అంతా అయిపోయాక తినేసాక అప్పటిదాకా జుట్టు పైకి కట్టాను కదా, ఇప్పుడు ఆరబెట్టుకుంటున్నాను అన్నమాట.
మాకు కింద అసలు ఎండే రాదన్నమాట. మా ఫ్లోర్లో రాదు, కింద రాదు, అయితే పైన వస్తుంది మొత్తం కంప్లీట్ పైదాకా వెళ్ళలేక పాపని తీసుకొని వెళ్తే ఇంకా ఎండకి మాడిపోతాం కదా, ఆల్మోస్ట్ 1 అవుతుంది. ఇంకా అప్పుడు తీసుకపోతే మాడిపోతామని ఇంకా బయట రూమ్లో కూర్చుందామంటే దీపాలు ఉన్నాయి, ఫ్యాన్ వేస్తే కొండ ఎక్కుతాయి కదా అని చెప్పి ఇంకా నేనైతే లోపల రూమ్లోకి వచ్చి ఫ్యాన్ వేసుకొని కూర్చొని జుట్టు అయితే ఆరబెట్టుకుంటున్నాను. జుట్టు ఆరకపోతే నాకు హెడేక్ వస్తుంది అనమాట. చూడండి వైట్ హెయిర్స్ వస్తూ ఉన్నాయి. ఇంకా జుట్లన్నీ ఆరిపోయాక నా చిత్తలకి అయితే కొత్తగా ట్రై చేశాను ఈరోజు. జుట్టు బాగుందా, నా చిత్తలకి జుట్టు సూట్ అయిందో లేదో కామెంట్ చేయండి తప్పకుండా. అలాగే చిన్న విషయము, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. జుట్టు అయితే నాకు బాగా నచ్చింది, మీ అందరికి ఎలా నచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. నా చిత్తలకి బాగుంది అనిపిస్తుంది. అంటే చిన్న చిన్న హెయిర్ ఉంది కదా, తరచూ జుట్టు అయితే ఊడిపోతుంది అనమాట. నాకు చాలా రకాల జుట్లు వేయాలని ఉంటుంది, తన జుట్టు సిల్కీ ఉండి అస్సలు అందదన్నమాట. ఇంకా తనకు వేసేసాక నేను కూడా ఇంకా జుట్టు వేసేసుకున్నాను. ఈ సమ్మర్ వస్తే జుట్టు మెడల మీద మొహం మీద వాళ్తే భలే చిటచిటగా ఉంటుంది అన్నమాట. ఇంకా అందుకే పచ్చిగా ఉన్నా, నేనైతే కాస్త ఆరింది కాబట్టి మంచిగా టైట్గా అయితే పైకి కట్టేసుకున్నాను. ఇంకా రోజులాగా వేసుకుంటే అయితే మొహం కారుతుంది కాబట్టి సైడ్ నుంచి వేసేసుకొని కొద్దిసేపు అన్నం తినేసాక నేనైతే స్కూల్ దగ్గరికి వెళ్తున్నా. నా చిత్తలు రాదంట, సరే అమ్మ అని చెప్పి బాయ్ చెప్పి వెళ్తున్నా. తనైతే టీవీ చూస్తుంది. ఇంకా నేనైతే వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చేసానన్నమాట. ఇంకా వాళ్ళైతే బ్యాగ్స్ అక్కడ పెట్టి యూనిఫామ్స్ ఇచ్చి ఒక్కొక్కరిని ఒక్కొక్కసారి తెస్తున్నాను అనమాట. ఇంకా మా చిన్నోడు హోలీకి నోట్ రాసుకొచ్చాడనమాట. హోలీ ఈజ్ ఏ ఇండియన్ గ్రేటెస్ట్ హోలీ అట, హ్యాపీ హోలీ అని రాసుకొచ్చాడు. ఎవ్రీ ఫెస్టివల్కి మన శివరాత్రికి కూడా రాసుకొచ్చాడు నోటు, చూపియలేదన్నమాట. అలాగే ఈరోజు వాడి ఫ్రెండ్ బర్త్డే అంట, మయాంక సంథింగ్ ఏదో పేరు చెప్పాడు, సారీ నాకు గుర్తుకు లేదు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్పారు. చూడండి పిల్లలు అసలు ఏమన్నా అద్భుతమా. మిడ్లాండ్ బేకరీ, అక్కడ బాయ్స్ అంట, బ్రౌన్ అండ్ వైట్ బిల్డింగ్ అంట, అక్కడ టెంపుల్ ఉంటుందంట. మ్యాప్ గీసి ఇచ్చారు చూడండి ఆ బాబు. ఏంటి వెజిటేబుల్ షాప్ అంట, డ్రెస్ షాప్ అంట, ఎన్ని రాసిచ్చాడో అసలు. టాయ్ షాప్ ఉంటుందంట సరౌండింగ్స్లో, అక్కడ వాళ్ళ ఇల్లు అంట. బ్రౌన్ అండ్ వైట్ అపార్ట్మెంట్ వాళ్ళదంట. వచ్చేయి బర్త్డే పార్టీకి అని చెప్పారంట. మా వాడు వెళ్తా అంటా ఉండే, ఈ మ్యాప్ పట్టుకొని ఎట్లా పోతారా అనుకున్నా, సరే పోదులే అని చెప్పేశాను అన్నమాట. అప్పటి మట్టికి ఇప్పటివరకు అయితే ఎప్పుడు పంపించలేదు. ఇంకా తర్వాత పిల్లలకి ఇంకా స్నాక్ అయితే ప్రత్యేకంగా ఏం లేదు, మార్నింగ్ చేసింది ఇప్పటి కోసం కాబట్టి నేనైతే చక్కెర పొంగలి వేసిస్తున్నాను వాళ్ళిద్దరికి. మా పెద్ద బాబుకి చాలా ఇష్టం అనమాట. ఇంత ఇష్టంగా చేశానా, షుగర్ క్వాంటిటీ కొంచెం తక్కువ అయింది. మరి ఆల్రెడీ మేము కొంచెం లైట్గా తింటాము, అందులో కొంచెం బాగా లైట్ అనిపించింది, కొంచెం చప్పగా అయిందనమాట. అయినా కూడా వాళ్ళకి నచ్చింది. ఇంకా ఇద్దరికి ఇచ్చేసాను అనమాట. వాడికి ఏది ఇచ్చినా మా చిన్నోడు మా చిత్తల్లి ఇద్దరు ఫస్ట్ పెడతారు. మరి వాళ్ళకి అది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ ఫస్ట్ బయట అయితే మనకు పెడతారు ఖచ్చితంగా, మమ్మీకి కానీ డాడీకి కానీ. వాళ్ళ అన్నయ్య ఉన్న వాళ్ళ అన్నయ్యకి. మా పెద్దోడికి ఇవ్వలే, వాడు చూడండి అడగకుండా అసలు ఇస్తుందా ఇవ్వదా, అసలు అడగల్లా వద్దా, ఏది ధైర్యం చేసి అడగలేడు మా పెద్ద బాబు. మా చిత్తల్లి చిన్నోడైతే అడుగుతారు. ఇంకా వాడికి ఇచ్చాక వాడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇంకా నేను బట్టలు మిషన్లో వేసుంటే ఇంకా అవైతే తీసేసుకున్నాను, చక్కగా అయితే ఆరేసుకున్నాను అన్నమాట. అన్ని బట్టలు రోజు వేస్తున్నాను. ఇంకా అవి ఆరేసే ముందు ఇవి తీసాను అనమాట. ఇవి నిన్న నైట్ వేసాను, పిల్లల యూనిఫామ్స్ మా హస్బెండ్వి. ఇంకా మా చిత్తల్లి ఇది స్నేక్ అండ్ ల్యాడర్ మీద క్యారమ్ కాయిన్స్ పెట్టి ఆడుతుంది చూడండి. చిన్నపిల్లలు ఏంటో ఏం చేసినా భలే వింత వింతగా ఉంటుంది కదా. మా వారు చూడండి ఎలా చూస్తున్నాడో. తను ఇంకా అవి పెట్టుకొని అవిటి మీద క్యారమ్ లాగా వాటిని కొట్టి ఎంజాయ్ చేస్తుందన్నమాట. సూపర్, నేనే విన్నర్ అని. ఇంకా వాళ్ళిద్దరు అయితే టీవీ చూస్తూ తింటున్నారు. ఇంకా వాళ్ళు తిన్నాక నేనైతే ఇల్లు ఊకేసుకోవాలన్నమాట. ఇల్లు ఊకేస్తున్నాను. సరే మీరు చెప్పండి, మెట్ల డ్యూటీ ఇంకో 1 వీక్కి చేయాలా, అక్కకి ఇచ్చేయాలా చెప్పండి, కామెంట్ చేయండి. ఎందుకంటే ఫాస్టింగ్ ఉంటారు కదా అని ఆలోచిస్తున్నాను అనమాట. ఇంకా ఫెస్టివల్ ఉన్నంత వరకు అయితే చేయలేం కాబట్టి మనకు వీలైనంత ఏదో ఒకటి చేద్దాంలే హెల్ప్ అనుకుంటున్నాను. ఇంకా అలాగే ఈ వీడియో అయితే ఇప్పటికైతే ఎండ్ అయిపోతుంది. ఇంకా నైట్కి ఏం స్పెషల్ లేదనమాట. మార్నింగే పిండి చారు చేశాను నేను, ఇంకా అదే ఉంది. పరమాన్నం ఉంది కాబట్టి కొంచెం వైట్ రైస్ పెట్టుకొని తిన్న గిన్నెలు తోమేసుకోవడమే అన్నమాట. అందుకే పెద్దగా తర్వాత నేనైతే షూట్ చేయట్లేదు. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా,
ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాల్సినవి ఉన్నాయా కామెంట్ చేయండి తప్పకుండా. అలాగే వీడియో నచ్చితే 1 సెకండ్ ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. మీ డే ఎలా గడిచింది, అలాగే మీరు హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు, మీరేం చేస్తారు హోలీకి స్పెషల్స్ అన్నది కామెంట్ చేయండి తప్పకుండా. సరేనా? బాయ్ బాయ్.